హలో ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను ఒక విషయం అయితే చెప్పాలి. కరెక్ట్గా ఒక 10 days బ్యాక్ మా అమ్మాయి మన వాళ్ళు అమెరికా నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చారన్న ఆనందం మీతో పంచుకోవడానికి నేను వీడియో అయితే తీయగలిగాను, కానీ దాన్ని ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి దాదాపు 10 days పట్టింది. ఎందుకో గెస్ చేశారనుకుంటాను. ఎందుకంటే మెయిన్ నాకు ఇద్దరు మనవాళ్ళు వచ్చినప్పటికీ అస్సలు పనులు తెగడం లేదు. ఎంత పని చేసినా వాళ్ళతోనే టైం సరిపోతుంది. వాళ్ళకి చేయడము, తినడము, వాళ్ళతో ఆడుకోవడం, ఇలాగే మాకు టైం అంతా గడిచిపోతుంది. అందుకే వాళ్ళు వచ్చి 10 రోజులైనా కూడా నేను ఈ వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను. ముందుగా మేము ఈ మంత్ అంటే మే 16వ తేదీ నైట్, మే 17వ తేదీ నైట్, వాళ్ళు 16 అక్కడ బయలుదేరారు. 17 నైట్ 1 గంటకు ఫ్లైట్ అన్నారు. సరే కదా, 1 గంటకు ఫ్లైట్ అని మేము 12:30కంతా అక్కడ చేరుకున్నాము. కరెక్ట్గా టెర్మినల్ 2 దగ్గరికి వాళ్ళు ల్యాండ్ అయ్యి అక్కడికి వస్తారన్నందుకు మేము అక్కడ కరెక్ట్గా టెర్మినల్ 2 దగ్గరికి వెళ్ళాము. ఇంకా 1 hour టైం ఉంది. అలా ఇలా అటు ఇటు చూస్తే మాకు సబ్వే కనపడింది. సబ్వే అనేది ఒక బ్రెడ్లో మనకు నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్, వెజ్ తినే వాళ్ళకు వెజ్ వేసి ఇస్తారనమాట. సింపుల్. ఇది ఎయిర్పోర్ట్ అంటేనే కాస్ట్లీ అని అర్థము. ఇక్కడంతా కాస్ట్లీ వాళ్ళే వస్తారు కాబట్టి, రిచ్ పీపులే వస్తారు కాబట్టి ఇక్కడ ఏవి దొరికినా అన్ని కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా అవన్నీ నార్మలే. మేము కూడా టైం పాస్ కోసం ఒక సబ్వే అయితే తీసుకున్నాము. వెజిటబుల్ సబ్వే తీసుకొని కాస్త అందరం టేస్ట్ చేసి కాసేపు టైం అయితే పాస్ చేసాము. ఇంకా 1:30 గంట ఫ్లైట్ లేట్ అన్నారు. ఇంకా బోర్ కొట్టుకోకుండా అలా మొత్తము ఎయిర్పోర్ట్ అంతా లైట్గా తిరిగి వీడియోలు, ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను కూడా బలవంతంగా ఒకసారి అలా టేస్ట్ చేశాను. నాకు అంత పెద్ద ఇష్టం ఉండవు ఇవి, అయినా ఒకసారి అలా టేస్ట్ చేసి దీని తర్వాత మళ్ళీ వెయిటింగ్. ఇంకా రాలేదు. వీళ్ళది 1.5 hour ఫ్లైట్ లేట్ అన్నారు. మళ్ళీ వెయిటింగ్. అలా ఎయిర్పోర్ట్ అంతా వీడియో తీసుకున్నాము. అయ్యాక మళ్ళీ ఎవరో చెప్పారు ఫ్లైట్ వచ్చిందని. అక్కడ అనౌన్స్మెంట్ ఏమో మాకు వినపడింది. సరే ఇంకా ఫ్లైట్ వచ్చిందంటానే వెయిట్ చేస్తున్నాము. వెయిటింగ్ ఫర్ అవ్యన్ ఆద్యన్. వెయిటింగ్ ఫర్ అవ్యన్ అండ్ ఆద్యన్. మా వెయిటింగ్ అనుగుణంగా అక్కడ ముందుగా పైలట్స్, ఎయిర్ హోస్టెస్ మొత్తము ఒక టీం అంతా బయలుదేరి వచ్చేస్తారు. ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదండి. చూడండి ఒక్క ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా ఒక్క ఫ్లైట్కి పనిచేస్తారు అన్నమాట. ఫ్లైట్ వచ్చింది, మెల్లగా వీళ్ళంతా వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వెయిటింగ్ ఎట్టకేలకు మా వాళ్ళు వచ్చేసారు. మాకైతే హ్యాపీ అనిపించింది. చూడండి Avian. Adyen. Putlu. बेल्ट किधर है? అమ్మమ్మ తాత అదేం తాత అమ్మమ్మ తాత అవ్యన్ అమ్మమ్మ తాత. హలో సార్, ఇక్కడ ఎవరు నేను అమ్మమ్మ తాత. దానండి ఆపేస్తాను, దాన్ని ఆపేస్తాను. ఏంటి ఫైనల్లీ అమ్మమ్మ తాత దొరికేస్తున్నారు. ఫైనల్లీ కార్ తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు నమ్మ ఇంట్లో.
ఎక్కడికి తీసుకొని పోతారు? మీ ఇంట్లోనే ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? పనిపిని తాత అమ్మమ్మ. ఇక్కడ ఎవరు మరి? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇంకా? టోనీ టోనీ. అవి ఆ? ఆ? తాగు. కొంచెం బిtter ఉంది. బిట్టర్ ఉందా? బిtter. స్ప్రైట్ అది స్ప్రైట్. ఆ బిర్యానీ తినేటప్పుడు కోక్ తింటారు కదా. ఎక్కడికి లే పడతావు. చపాతి తింటారు చూడు. చెప్పండి. వాళ్ళు ఇంకోటి వచ్చింది కన్ను దానికి ఓకే అక్కడ ఎప్పుడు అది ఎప్పుడు ఎక్కడైతే పట్టుకునే మధ్యాహ్నం అట్లా మసాలా చేసి మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తున్నాను.